నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రీ గణేష శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల సందర్భంగా ధూమ్రవర్ణ గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు పరివర్తన ఏకాదశి. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పరివర్తన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, యోగ నిద్రలో క్షీరసాగరంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కొద్దిగా పక్కకి ఒత్తిగిలి శయనించే రోజు. పరివర్తనము అంటే కొద్దిగా పక్కకి ఒత్తిగిలి శయనించటం అని అర్థం. అలా క్షీరసాగరంలో యోగ నిద్రలో ఉన్న విష్ణువు కొద్దిగా పక్కకి ఒత్తిగిలి శయనిస్తాడు కాబట్టి దీన్ని పరివర్తన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ పరివర్తన ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గృహంలో దీపారాధన చేశాక ఒక శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీతవ పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ. ఇది శ్లోకం. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీతవ. వాసుదేవుడా జగన్నాథుడా నీ ద్వాదశి ప్రాప్తమయ్యింది అంటే ఏకాదశి వచ్చింది, తర్వాత ద్వాదశి కూడా రాబోతోంది. పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ. కొద్దిగా పక్కకి ఒత్తిగిలి చక్కగా పవళింపు చేయి స్వామి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. ఈ ఒక్క శ్లోకం చదువుకుంటే పరివర్తన ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. విష్ణు సహస్రనామం విన్నా చదివినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి వ్రతం చేయటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా గణేష నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా ధూమ్రవర్ణ గణపతిని ఆరాధన చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. గణపతి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఆవిర్భవించాడని గణేష పురాణంలో చెప్పారు. మనం వినాయక చవితి సందర్భంగా ఆరాధన చేసే గణపతిని గజానన గణపతి అంటారు. ఈయన ద్వాపర యుగంలో ఆవిర్భవించారు. అయితే కలియుగం మొదటి పాదం తర్వాత 1,08,000 సంవత్సరాలకి పొగరంగు శరీర ఛాయ కలిగి అశ్వవాహనం మీద సంచరిస్తూ 2 భుజాలతో ఒక గణపతి ఆవిర్భవిస్తాడని, ఆ గణపతిని ధూమ్రవర్ణ గణపతి అనే పేరుతో పిలుస్తారని గణేష పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. కలియుగంలో ఆవిర్భవించబోయేటటువంటి ఈ గణపతికి సంబంధించిన మంత్రాన్ని కూడా మంత్రశాస్త్రంలో చెప్పారు. ఈ ధూమ్రవర్ణ గణపతిని ఆరాధన చేస్తే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. రాహుగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. మనలో ఉన్నటువంటి అహంకారాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఎందుకంటే గణేష పురాణంలో ఏం చెప్పారంటే, ఒకానొక కల్పంలో అహంతాసురుడనేటటువంటి రాక్షసుడిని సంహరించటానికి ధూమ్రవర్ణ గణపతిగా గణపతి ఆవిర్భవించాడని గణేష పురాణంలో చెప్పారు. అహంతాసురుడు అంటే మనలో ఉన్న అహంకారానికి సంకేతం. కాబట్టి అహంకారాన్ని తొలగింపజేసుకోవటానికి, శనిగ్రహ దోషాలు రాహుగ్రహ దోషాలు సంపూర్ణంగా తొలగింపజేసుకోవటానికి గణేష నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా ధూమ్రవర్ణ గణపతిని ఆరాధన చేయాలి. అందుకే ఇంట్లో దీపారాధన చేశాక ధూమ్రవర్ణాయ విద్మహే అభిమాన హంత్రే చ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ అనే ధూమ్రవర్ణ గణపతి గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలా చేయండి. శని రాహు దోషాలు తొలగింపజేసుకోండి. అహంకారాన్ని నియంత్రణలో ఉంచుకొని ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేయండి. రేపటి శ్రీ గణేష శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల సందర్భంగా మహాగణపతిని ఏ విధంగా ఆరాధన చేయాలో, మహాగణపతి రూపంలో ఉన్నటువంటి వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీమహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి. యోగ మార్గ ప్రకాశనం అంటే దేని ద్వారా నువ్వు పరమాత్మతో ఐక్యమవుతావో ఆ మార్గమును ప్రకాశింపజేయునది యోగ మార్గ ప్రకాశని. దానికి మరొక పేరు గీతాం, దానికి పేరు యోగామృతం. 3 పర్యాయ పదములుగా చెప్తున్నాడు. కానీ యోగామృతం వద అంటే గీతాం ప్రవక్ష్యామి యోగ మార్గ ప్రకాశనం అని చెప్పడంలో 3 సమానార్థకములు మనకు తెలుస్తున్నాయి. అంటూ నియుక్త పృచ్ఛతే సూత రాజ్ఞే గజముఖేన యా. రాజుకి గజముఖంతో చెప్పేట. గజముఖేన అంటే గజముఖుడైన గణపతి చేత గజముఖముతో. గజముఖం అంటే ప్రణవముఖమేగా, ప్రణవముఖంతోనే బోధించాడు. ఏ ప్రణవముఖం నుంచి వేదములు ఉత్పన్నమయ్యాయో ఆ ప్రణవముఖంలోంచి బోధించాడు. ఇవి వరేణ్యుడు అంటున్నాడు. దీని నేపథ్యం ఇంతవరకు తెలుసుకున్నాం. వరేణ్యుడి కథ తెలియకపోతే వరేణ్యుడు ఎవరో తెలియదు కదా.
అని వరేణ్యుడు అంటున్నాడు, విఘ్నేశ్వర మహాబాహో పదం చూడండి ఎలా మొదలుపెట్టాడు. జ్ఞాన ప్రతిబంధకాలన్నీ తొలగించి నువ్వు జ్ఞానం చెప్పాలి కనుక విఘ్నేశ్వర. మహాబాహో, మహాబాహో అని మాట ఎందుకు వేసుంటాడు? ఏదో ఉండుంటుంది. అంటే మహాబాహు అంటే గొప్ప ప్రతాపవంతుడు, అంత దివ్యమంగళ విగ్రహంతో ఎదురుగా గోచరిస్తున్నాడు అనుకుంటే పర్వాలేదు. కానీ సంసార సముద్రంలో మునిగిపోయిన కరావలంబనం ఇవ్వాలంటే మహాబాహు అయితేనే ఇవ్వగలడు ఆయన. ఇక్కడ ఉద్ధరించారు కదా సంసార సాగరం నుంచి, అది మహాబాహో సర్వ విద్యా విశారదా. జ్ఞానం చెప్పడానికి ఉండే అర్హతలండి ఇక్కడ. తెలుసుకోవడమే కాదు, ఉద్ధరించగలగాలి. సర్వశాస్త్ర అర్థతత్వజ్ఞ, సర్వ విద్యలు తెలియడం ఒకటి, సర్వశాస్త్రముల యొక్క అర్థం అది తెలియాలండి. సర్వశాస్త్రం అర్థం అంటే ప్రయోజనం, తత్వము అది తెలిసిన వాడికి. తత్వం అంటే యథార్థ స్వరూపము. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ యోగం మే వక్తుమర్హసి. యోగం నాకు చెప్పడానికి నువ్వే తగిన వాడవు. లేదు వినడానికి నేనే తగిన వాడిని అనలేదు, చెప్పడానికి నువ్వు తగినవాడు అన్నాడు ఇక్కడ. అంటే యోగము చెప్పడానికి తగినవాడు పరమాత్మయే. కనుక నీలాంటి వాడు కనబడ్డా కూడా జ్ఞానం పొందలేకపోతే ఇంకెంత దురదృష్టమే ఇక్కడ. నీలాంటి కనబడితే నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడిగానంటే నా బుద్ధి సరిగ్గా లేదని అర్థం. ఎందుకంటే ఎవడు ముక్తిప్రదాతో ఆయన్ని అడగవలసింది మోక్షమే. మోక్షం జ్ఞానాదేవహి గనక జ్ఞానం ద్వారానే ఇస్తాడు గనక ఆ శ్లోకం అంత గొప్పగా చెప్పాడండి ఇక్కడ. విఘ్నేశ్వర మహాబాహో సర్వ విద్యా విశారద సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ యోగం మే వక్తుమర్హసి. అయితే అడగమంటే అడిగిస్తే చెప్పేస్తానా? నీ అర్హత చూసే చెప్తాను. నువ్వు అర్హుడువయ్యా అని ప్రారంభిస్తున్నారు. శ్రీ గజానన ఉవాచ. గణపతికి చేతులారా నమస్కారం చేసుకుని మనసారా శరణాగతులమై ఆ ఆచార్యుడు ఇప్పుడు మనల్ని అనుగ్రహిస్తున్నాడు అని చెప్పేవాడు వినేవాడు కూడా శరణాపన్నులైతే మనల్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఇందులో అన్ని విధాలైన మార్గములు చెప్తాడు. పరిపూర్ణమైన గీత గణేశ గీత. సమ్యక్ వ్యవసితా రాజన్ మతిస్తే అనుగ్రహాన్ మమ శృణు గీతాం ప్రవక్ష్యామి యోగామృతమయీం నృప. నేను చెప్పే గీతంతా యోగామృతంతో నిండిపోయి ఉంటుంది. ప్రతిదీ కూడా ప్రారంభమే నీ అర్హత ఏమిటో చెప్తున్నాను. సమ్యక్ వ్యవసితా మతి తే. నీ బుద్ధి ఇప్పుడు సమ్యక్ వ్యవసితం అయిపోయింది గనక నువ్వు గీత వినడానికి అర్హుడివయ్యో. సమ్యక్ వ్యవసితం ఇది జాగ్రత్తగా వినవలసిన పదం. ఎన్నో అధికార భేదములు ఇన్ని లిస్టు చెప్పకుండా ఒక్క మాటలో చెప్పేశారండి మహానుభావుడు. సమ్యక్ వ్యవసితామతి. ఇది లేనివాడు గీత పొందడానికి అర్హుడు కాడు. గీత వినాలంటే సమ్యక్ వ్యవసితామతి ఉండాలి. ఇక్కడ సమ్యక్ వ్యవసిత అన్న మాటకి నేరుగా అర్థం చెప్పాలంటే శాస్త్రగ్రహణ సమర్థం అన్నారు ఇక్కడ. వ్యవసిత బుద్ధి అంటే ఒక శాస్త్రం చెప్పేటప్పుడు దాని అర్థాన్ని గ్రహించడానికి సమర్థత కలిగిన బుద్ధిని సమ్యక్ వ్యవసిత బుద్ధి. కనుక సమ్యక్ వ్యవసిత బుద్ధి అని చెప్పడంలో గొప్ప విషయం అండి. ఇదే మాట దశమస్కంధంలో పరీక్షణ్ మహారాజు సుఖయోగింద్రుడు చెప్తారు. సమ్యక్ వ్యవసిత బుద్ధి తవ రాజర్షి సత్తమా యజ్జాత నైష్టికిరస్తి వాసుదేవ కథాయాంతే యజ్జాత నైష్టికిరతి. అక్కడికి అధికార భేదం చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఈ అధికారం ఉంటే నాకు ఇష్ట కథ నీకు తెలుస్తుంది. అందుకే నేను ఎన్నిమాల భాగవతం చదవలేదు, ముక్తేది అంటే ఆ రెండు నీకు లేవు. సమ్యక్ వ్యవసిత ఒకటి, నైష్టికిరతి లేదు. సమ్యక్ వ్యవసిత బుద్ధి అండి ఇక్కడ. ఈ మాట మళ్ళీ గీత సహాయం తీసుకుంటే వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. వ్యవసాయాత్మక బుద్ధిని గీత కావాలా? అవునండి. గీతే కావాలా? అవునండి. నిజంగానా? చెప్తే చెప్పండి, లేకపోతే అలా కాదు. సమ్యక్ వ్యవసిత నాకు అది మాత్రమే కావాలి. నిశ్చయాత్మక మీద కన్ఫర్మ్ అవ్వాలండి. ఎందుకు మనము ఇంకా సాధన దశలో వెనకబడిపోయామంటే ఆ ఫర్మ్నెస్ లేదా ఫర్మ్నెస్ కావాలండి, ఆ నిశ్చలత్వం కావాలి ఇక్కడ. కనుక వ్యవసాయాత్మక బుద్ధి అంటే నిశ్చయాత్మక బుద్ధి అని చక్కని అర్థం. రెండు అర్థాలు ఇప్పుడు చెప్పేసాం. శాస్త్రగ్రహణ సమర్థామతి, రెండవది నిశ్చయాత్మక చిత్తవృత్తి అన్నారు ఇక్కడ. నిశ్చయాత్మకం, నాకు ఇది కావాలని నిశ్చయం ఉందా? మోక్షం కావాలని నిశ్చయాత్మక చిత్తవృత్తి ఉందా? ఆయనే కావాలని నిజంగా తపనుందా? అంటే వైరాగ్యమైన కలిగితే కానీ అది రాదు. అంటే వరేణ్యుడు సంపూర్ణమైన అధికార పురుషుడు, అది తెలుసుకోవాల్సింది. యోగ విజ్ఞానం పొందడానికి అసర్వాధికారములు కలిగినవాడు. అంటే శమదమాది షడ్గుణ సంపత్తి, నిత్యానిత్య వస్తు వివేకం, యుహాముత్రార్థ భోగ విరాగము ఇత్యాది అధికారములు ఏవైతే బ్రహ్మ విద్యకు చెప్పారో అవన్నీ పుష్కలంగా కలిగిన వాడు. ఒక్క మాటతో సమ్యక్ వ్యవసిత అని మాట చెప్పేశాడు. చెప్పింది క్షుణ్ణంగా ఏం చెప్పారు అనేది ఎక్కడ అయోమయం లేకుండా గ్రహించగలిగే బుద్ధిని కొన్నది. ఆ బుద్ధికి అర్హత ఏమిటి అంటే దానికంటూ ప్రతిభ ఏది అక్కర్లేదయ్యా, అది మాత్రమే కావాలని నిశ్చయాత్మకమైన నిష్ఠ ఉంటే అది తప్పకుండా పొందుతాం. లోకంలో కూడా అదే కావాలనుకున్నవి పొందే ఇంతవరకు చూడండి. వస్తే అది కూడా కావాలనేవి ఏవి పొందలేం మనం, అంత తపన పడితేనే. అందుకే ఒక విద్యలో ఒకడు పొందే ఫస్ట్ ర్యాంక్ ఇంకోటి పొందలేకపోతున్నాడంటే వాడు శాస్త్రగ్రహణ సమర్థం అంటే చెప్పే విద్యను గ్రహించే శక్తి లేకపోవడం ఒక కారణం కావచ్చు. నిశ్చయాత్మకమైన చిత్తవృత్తి విద్య ఎందు లేకపోవడం కూడా కారణం కావచ్చు కదా.
అందుకే ఏ విద్య పొందాలన్నా ఈ రెండూ కావాలండి. ఇది మీరు దీన్ని తీసుకుని ఇతర వాటికి అన్వయించినా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ శాస్త్రమైనా మనకు అర్థం కావాలంటే 2 లక్షణాలు ఉండాలి. ఒకటి, అది చెప్తే గ్రహించగలిగే సమర్థత. రెండవది, అది మాత్రమే అని దానియందు తదేక నిష్ఠ కలిగి ఉండుట, నిశ్చయాత్మక వృత్తి కలిగి ఉండుట. ఆ రెండు నీకు ఉంటే చెప్తాననలేదు, ఆ రెండు నీకు ఉన్నాయి కనుక చెప్తున్నాను అన్నాడు. ఇక్కడ మనకేది ఉందో మనకంటే భగవంతుడికి బాగా తెలుసు. ఇతరులకు ఠోకరా ఇవ్వచ్చు కానీ మానవ రూప గురువులకి గణపతి గురువే నిలబడితే ఆయన దగ్గర ఎవరు దాచగలరండి ఇక్కడ. అందుకే సమ్యక్ వ్యవసిత మతిహితే. అయితే ఇదంతా ఎందువల్ల వచ్చింది? ఏం చదివాను అనుకోకు. అనుగ్రహాన్మమా, నా అనుగ్రహం చేత నీకు వ్యవసాయాత్మకమైన నిశ్చయాత్మకమైన బుద్ధి లభించింది అన్నాడు. అంటే గణపతి అనుగ్రహం చేతనే ఆ బుద్ధి లభిస్తుంది కనుక బుద్ధి కూడా ఆయనదయ్యే. కనుక బుద్ధి ఉండి పట్టుకుంటామా అంటే బుద్ధి రావాలన్నా పట్టుకోవాల్సింది ఆయనకే. దానికో బుద్ధి ఉండాలండి, అది వేరే విషయం. కనుక ఆయన పట్టుకోవాలని బుద్ధి ఉంటే ఈ బుద్ధి ఆయన దయ వల్ల వస్తుంది ఇక్కడ. కనుక ఆయన కృపలేనిదే అని ఈశ్వరుడి దయ అంత అవసరం అవుతుందండి. కనుక ఈశ్వరుడు భక్తి ఏమిటయ్యా, జ్ఞానం ఉంటే చాలు అంటే వాడంత అజ్ఞానం మరొకళ్ళు లేడు, తెలుసుకోండి. ఇక్కడ ఆయన అనుగ్రహం లేకపోతే రాదు అని తత్వవేత్తలందరూ చెప్పారు కదా. ఈశ్వరానుగ్రహాదేవా స్వర్ణాశ్రమ ధర్మేణ తపసా హరితోషణాత్. అపరోక్షానుభూతిలో మొదటి శ్లోకం అది. నీదైన ధర్మాచరణ వల్ల హరి సంతృప్తి పడితే. హరి ఎప్పుడు సంతృప్తి పడతాడు? భక్తితో ఆయనకు అర్పణ చేస్తే. ఎప్పుడు అర్పిస్తావు? భక్తి ఉంటే. కనుక కర్మాభక్తి రెండు ఉంటేనే ఆయన సంతృప్తి పడి నీకు జ్ఞానం యందు ఆసక్తిని నిష్టని ఇస్తాడు. అప్పుడు నీకు జ్ఞానం లభిస్తుంది. ఆ మాటంతా ఇందులో ఉన్నదండి ఇక్కడ. సర్వం శ్రీ సిద్ధలక్ష్మీ వల్లభా సమేత మహాగణపతి చరణారవిందార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు భాద్రపద శుద్ధ ఏకాదశి. సహజసిద్ధంగా ఏకాదశి అనగానే విష్ణుదేవుని యొక్క ప్రభావం అత్యధికంగా కనిపిస్తుంది. ఉపవాస ప్రక్రియలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ గణపతి నవరాత్రుల్లో ఏకాదశి అక్కడ విష్ణుదేవుని యొక్క ప్రభావంతో విరాజులుతూ ఉంటాడన్నమాట. గణేశుడు కూడాను విష్ణు అవతార స్వరూపుడే అని చెప్పడం. ఇక్కడ శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయ్య అని మనం ప్రతినిత్యం కూడాను కొలుస్తూ ఉంటాం. ఇక్కడ విఘ్నేశ్వరుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడుగా మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నాడన్నమాట. పార్వతీదేవి తనకు కుమారుడు కలగాలని చెప్పేసి విష్ణుదేవుని ప్రార్థన చేసినటువంటి విధి విధానంలో సాక్షాత్తు విష్ణుమూర్తియే ఆ యొక్క కైలాసగిరికి వచ్చి ఆయన ఉయ్యాలలో చిన్న బాలుడిగా ఉద్భవించాడు అని కూడా గణేశ పురాణం మనకు తెలియజేస్తోంది. దాని రీత్యా ఈ రోజున విష్ణావతార తత్వంలో గణేశుని మనం నవరాత్రుల రీత్యా చక్కగా ధ్యానం చేస్తూ విష్ణు సహస్రనామావళితో పాటు సంకటనాశ గణేశ స్తోత్రం సహస్రనామావళి కూడాను పఠించి స్వామివారికి ప్రీతికరమైనటువంటి వివిధ రకాలైనటువంటి కుడుములతో పాటుగా వివిధ రకాలైనటువంటి పిండి వంటలు కూడా నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం ఆ గణేశుడు మనకు కలిగిస్తాడు అని చెప్పేసి శాస్త్రవచనం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतं
ఉపగతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6:07, సూర్యాస్తమయం 6:16. తిథి ఏకాదశి రాత్రి 8:35 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 8:26 వరకు. వర్జం శేషంగా మిగిలినది ఉదయం 6:40 వరకు. మరల రాత్రి 12:09 నుంచి 1:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:07 నుంచి 7:44 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:19 నుంచి 3:51 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషం శనివారం, వామనైకాదశి, పరివర్తనైకాదశి, పద్మైకాదశి. మనం గతంలోనే లక్ష్మీ వ్రతాన్ని ఆరంభించి ఉన్నందువలన లక్ష్మీదేవి పూజ కొనసాగుతూ ఈరోజు విశేష పూజలను అమ్మవారు అందుకుంటుంది కాబట్టి పద్మైకాదశి. అలాగే విష్ణుమూర్తి శయనించిన తర్వాత 2 మాసాలు గడవడం వల్ల పరివర్తన ఏకాదశి, అంటే ఒత్తిగిల్లుతట్టు ఆయన. కొంతమంది 4 మాసాలు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించలేమనుకున్నవారు 2 మాసాలు ఈరోజు వరకు చేస్తారన్నమాట. తర్వాత రేపటి రోజున వామన ద్వాదశి ఉంది, వామన జయంతి. ఆ సందర్భంగా ఈరోజు ఏకాదశి కూడా వామన ఏకాదశి కాబట్టి మనం విష్ణుమూర్తిని వామన రూపంలో కూడా పూజించుకోవచ్చు, లక్ష్మీదేవిని పూజించుకోవచ్చు. శనివారం కాబట్టి 1 కేజీంపావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి ఆ నూనె పసుపు కలిపి ఆవులకు రాయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, 21 అప్పాలు నివేదన చేస్తూ హనుమంతునికి సింధూర పూజ చేసి ప్రదక్షిణాలు చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, ఇవన్నీ కూడా సకల గ్రహదోషాలను తొలగిస్తాయి. ఏకాదశి ఉపవాసం ఈరోజు ఉండడం వల్ల భవేదేకాదశి భాద్రసితే వామననామిక భుక్తిముక్తిప్రద పావహారిణి చాశ్వమేధద. ఈ వామన ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉండడం ద్వారా భుక్తిముక్తులు సిద్ధిస్తాయి, పాపాలు తొలగిపోతాయి, అశ్వమేధయాగ ఫలితం సిద్ధిస్తుంది. ఈ ఏకాదశిని మనం ఉపవాసం ఉండడం ద్వారా, అలాగే శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నరనారాయణాత్మనే నమః అనేటువంటి మంత్రం ద్వారా ఆ విష్ణుమూర్తిని పూజ చేసుకుంటే భూమికి సంబంధించినటువంటి తగాదాలు తొలగిపోతాయి. నేటి ఆణిముత్యాలు. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. గణేశుడు ప్రకృతి స్వరూపుడు. ప్రకృతిలో ప్రకృతిగా మమేకమవుతాడు. అందుకే ప్రకృతిలో లభించే పత్రాలతో, గరికతోనే స్వామిని ఆరాధిస్తాం. ఆ స్వామి తరువులలో, గిరులలో, కొండరాళ్లలో, ఫలాలలో ఇలా సర్వత్రా వ్యక్తమవుతాడు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఇలా ఓ భారీ శిలాకృతిగా తేజరిల్లాడు. దొడ్డ గణపతిగా భక్తుల పూజాధికాలను అందుకుంటున్నాడు. ప్రధానాలయం ముంగిట మహారాజ గోపురం గణేశుని సమున్నత వైభవానికి ప్రతీకగా భాసిల్లుతుంది. హే దేవదేవ మహాదేవ సంభూత మహాగణపతి మనసా స్మరామి, విశ్వరూప స్థితిపతి శిరసా నమామి,
ఓం గం గణపతయే నమః అంటూ భక్తులు దొడ్డ గణపతికి సభక్తికంగా ప్రణమిల్లుతారు. విశాలమైన ఆలయంలో మహా తేజో విరాజితంగా ఏకశిలామూర్తిగా దొడ్డ గణపతి దేదీప్యమానంగా తేజరిల్లుతాడు. ఇంతటి భారీ గణేశాకృతిని ఒక్కసారి తిలకించగానే భక్తులలో ఆధ్యాత్మిక భక్తి ప్రభంజనాలు ఉవ్వెత్తున ఎగుస్తాయి. భక్తులు ఒక్కసారిగా విస్మయానందానికి గురవుతారు. ఈ భారీ గణపతి శిరస్సుపై రజత సప్తఫణి వెలుగొందుతోంది. సర్వాలంకార శోభితంగా పుష్పాలంకృతంగా గణనాథుడు భక్తుల పాలిట బంగారు కొండల దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ప్రతినిత్యం దొడ్డ గణపతికి నయన మనోహరంగా అభిషేక వేడుకను నిర్వహిస్తారు. గోక్షీరం, పంచామృతాలతో, శుద్ధోదకాలతో అర్చక స్వాములు పలు ద్రవ్యాలతో విరాట్ గణపతికి అభిషేక వేడుక నేత్రోత్సవంగా జరుపుతారు. అభిషేక ద్రవ్యాలైన క్షీరం, జలం స్వామి శిరస్సు నుంచి పాదపీఠం వరకు జాలువారే దృశ్యం కడు కమనీయంగా రమణీయ బంధురంగా గోచరమవుతుంది. ప్రధాన విగ్రహానికి సమక్షంలోనే మరో గణేశుని సూక్ష్మ విగ్రహం, పాలరాతి విగ్రహాలు, ఉత్సవమూర్తికి నిత్య పూజలు, అభిషేకాదుల్ని నిర్వహిస్తారు. గణేశమేకదంతం హేరంబం విఘ్ననాయకం లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం మహాగ్రజం. ఇది గణేశుని అష్టనామావళి. ఈ గణేశ అష్టనామావళిని గణేశుని సమక్షంలో ఎవరైతే 3 సార్లు పఠిస్తారో వారికి సర్వ శ్రేయస్సులు చేకూరతాయి. బ్రహ్మవైవర్త పురాణం ఈ అష్టనామావళి గురించి విశేష వ్యాఖ్యానం చేసింది. గణేశుని అవతారతత్వం ఈ అష్టనామాలలోనే ఇమిడి ఉంది. అలాంటి విశేష స్తోత్రాలు, వాక్కులు, పారాయణలతో ఈ సన్నిధి నిత్యం మారుమ్రోగుతుంది. బెంగళూరు నుంచే కాక కర్ణాటక రాష్ట్రం నలుమూలల నుంచి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. మహాగణపతిని మనసారా సేవించుకుంటారు. గణపతి ఆకృతి ఎన్నో విలక్షణ అంశాల సమాహారం. ఒక్కో ఆకృతిలో ఉన్న ఆ స్వామిని ఆరాధిస్తే ఒక్కో ఫలితం లభిస్తుందని విశ్వాసం. దొడ్డ గణపతి ఆలయానికి ఎడమవైపు బసవన గుడి ఉంటుంది. శివుని వాహనమైన బసవన్న మహాకాయునిగా మహావిగ్రహాకృతిని దాల్చి ఉంటాడు. బెంగళూరులో ఉన్న విశేషమైన ప్రాధాన్యమున్న ఆలయాల్లో దొడ్డ గణపతి ఆలయం కూడా ఒకటి. బుల్ టెంపుల్ రహదారిలో బసవనగుడి ప్రాంగణంలో దొడ్డ గణపతి ఆలయం విరాజిల్లుతోంది. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. సినిమా వేయడానికి ముందు తెర ఉంటుంది, సినిమా వేస్తున్నప్పుడు ఉంటుంది, సినిమా అయిపోయాక ఉంటుంది. రాత్రి ఎవరూ లేకపోయినా తెర అలాగే ఉంటుంది. పరబ్రహ్మము కూడా అంతే. వీళ్ళందరూ ఆయనలో పుడతారు, ఆయనలో పెరుగుతారు, ఆయనలో పడిపోతారు, ఆయన అలాగే ఉంటాడు. అలా ఈ జగత్తంతా కూడా ఎవరిలో పుడుతుంది? పరబ్రహ్మంలో. ఎవరిలో పెరుగుతుంది? పరబ్రహ్మంలో. ఎవరిలో కలిసిపోతుంది? పరబ్రహ్మంలో. పరబ్రహ్మము సత్యము, జగన్మిథ్య. ఇదే శంకరుల యొక్క సిద్ధాంతం. ఆ తెర అని నేను అన్నానే, ఆ శాశ్వతమైనది, అది ఎప్పుడూ ఉంటుంది. దేశకాలములతో దానికి సంబంధం లేదు, ఎప్పుడూ ఉండిపోయేది. అందుకే వేదం ఓ మాట అంటుంది, నతత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతో యమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. ఏదైనా కనపడాలి అంటే సూర్యుడు ఉండాలి. సూర్యుడు వస్తే అన్నీ కనపడతాయి. ఇప్పుడు చీకటి, ఏదో దీపం పట్టుకెళ్ళాను అనుకోండి, కొన్ని కనపడతాయి. సూర్యుడు వస్తే దీపం పట్టుకెళ్ళక్కర్లా, అన్నీ కనపడతాయి. చంద్రోదయం అయితే కొన్ని కనపడతాయి, అన్నీ కనపడవు, చీకటి. సూర్యచంద్రుల యొక్క అవసరం లేకుండా కోటి సూర్యుల చంద్రుల యొక్క పగిది తనంత తాను వెలిగిపోయేవాడు ఎవరంటే పరబ్రహ్మం. ఏదైనా వస్తువు గురించి తెలుసుకోవాలి అంటే దీపం అవసరం. దీపాన్ని చూడడానికి ఇంకేం తీసుకురావాలి? దీపాన్ని చూడడానికి ఇంకొకటి తీసుకురారు. దీపపు కాంతిలో ఇంకొకటి చూస్తారు, అంతేగాని దీపాన్ని చూడడానికి ఏమన్నా ఒకసారి దీపం చూడాలి ఏమైనా పట్టరండి అంటారా? అనరు.
దీపాలకి దీపం పరమాత్మ. సూర్యచంద్రుల కన్నా కూడా అతీతమైనటువంటి వెలుగుతో ప్రకాశిస్తుంటాడు ఆయన. కాబట్టి ఆయన ఒకనాడు ఉన్నవాడు, ఒకనాడు లేనివాడు కాడు, ఎప్పుడూ ఉన్నవాడు వినాయకుడు. ఇది చెప్పడానికి సదాబాల రూప, ఎప్పుడూ బాలుడిగా ఉంటాడు. అంతేనా దాని అర్థం? కాలాతీతుడు, కాలమునకు లొంగనివాడు, పరబ్రహ్మము, అదొక్కటే కాదు. సదాబాల రూప అన్న మాటకు అర్థం ఏంటంటే, మీ అందరూ బిడ్డలను కన్న తల్లులే, అందరూ బిడ్డలున్న వాళ్ళే, మనవలు మనవరాళ్ళని ఎత్తిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. పిల్లల యొక్క మనస్తత్వంలో ఉండేటటువంటి లక్షణాలు ప్రధానమైనటువంటివి రెండు ఉంటాయి. ఒకటి, అప్పటికి కోపం వస్తుంది. అప్పటికి కోపం వచ్చినవాడు ఒక్క క్షణంలో మళ్ళీ మర్చిపోతాడు. అది పిల్లల మనస్తత్వం. వాడే పెద్దవాడు అయ్యాడు అనుకోండి, కడుపులో పెట్టుకుంటాడు. నన్ను వాడండి అప్పుడు ఎప్పుడూ అలా అన్నాడంటాడు. అదే చిన్నపిల్లవాడిగా ఉంటే అప్పుడు కోపం అప్పుడే పోతుంది. ఎప్పుడూ సంతోషమే, ఎప్పుడూ ఆనందమే, అది వాళ్ళ లక్షణం. రెండోది, వాళ్ళు పరతంత్రులై ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి కావలసింది ఏమిటంటే, అమ్ముందా లేదా, నాన్నగారు ఉన్నారా లేరా. ఒకవేళ నాన్నగారు లేరనుకోండి, అమ్ముందా, అమ్మ ఎక్కడికో వెళ్ళింది అనుకోండి, నాన్నగారు ఉన్నారా. అమ్మ నాన్నగారు ఉన్నారనుకోండి, ఆ ఊరు కాకపోయినా పర్వాలేదు. అలా సదాబాల రూప, ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆయన మనం తప్పు చేసినా కూడా మనసులో పెట్టుకునే లక్షణం ఉన్నవాడు కాడు, పిల్లవాడిలా మర్చిపోతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఎప్పుడు అందరితో నేను మీ వాడను, నన్ను మీ వాడని అనుకోండి అని చెబుతూ ఉండాలి. ఈ విధంగా ఆచరించే రాజు శీఘ్రంగానే నిష్పాపుడై అందరి మన్ననలు పొందుతాడు. అతడు తాను చేసినట్టు అతి కఠినమైన పాపాలను కూడా నశింపచేసుకోగలడు. ఇందులో ఏమాత్రం సంశయం లేదు. గురుజనులు నీకు ఏది ఉత్తమ ధర్మమని ఉపదేశించారో దానిని ఆ రకంగానే పాటించు. గురుజనుల కృప వలన నీవు పరమ శుభాలను అనుభవించగలవు అన్నాడు కామదండ మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే. 124 అధ్యాయం. యుధిష్ఠిరుడు ప్రశ్నించాడు, నరోత్తమ, భూమండలాన్ని ప్రజలందరూ అన్నిటికంటే ముందుగా ధర్మానికి అనురూపమైన శీలాన్ని అధికంగా ప్రశంసిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో నాకు గొప్ప సందేహం ఉంది. శీలం ఏ విధంగా లభిస్తుందో తెలుసుకోవాలని ఉంది. అదంతా వినాలనుకుంటున్నాను. శీలం ఎలా కలుగుతుంది, ఇది వినాలని నాకు చాలా కోరికగా ఉంది. వక్తులలో శ్రేష్ఠుడైనటువంటి పితామహ, దాని లక్షణం ఏమిటి, అది నాకు చెప్పు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, మహారాజా, భారత, పూర్వం ఇంద్రప్రస్థంలో తమ్ములతో కలిసి ఉన్నటువంటి నీ యొక్క ఆ అద్భుత సంపదను, ఆ పరమోత్తమైనటువంటి సభను, సమృద్ధిని చూసి సంతాపం పొందిన దుర్యోధనుడు కౌరవ సభలో కూర్చొని ధృతరాష్ట్రుడికి తన గాఢమైన చింతను ప్రకటిస్తూ మనోవ్యథను అంతటిని చెప్పుకున్నాడు. అతడు సభలో ఆనాడు అన్న మాటలు అన్నీ చెబుతాను విను. ఆ సమయంలో ధృతరాష్ట్రుడు దుర్యోధనుని మాటలు విని కర్ణుడు వింటూ ఉండగా దుర్యోధనుతో ఇలా అన్నాడు, నాయనా, ఎందుకు బాధపడుతున్నావు? అసలు సంగతి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. విన్నాక అది సమంజసం అనిపిస్తే నీకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాను. నీకు కూడా మహాదైశ్వర్యం ఉంది కదా. నీ సోదరులందరూ, మిత్రులు, బంధువులు ఎప్పుడు నీ సేవలోనే ఉంటున్నారు కదా. అందరూ కూడా విలువైన వస్త్రాలు ధరిస్తున్నావు కదా. మంచి గుర్రాలు నీ రథాన్ని లాగుతున్నాయి కదా. ఎందుకు ఇలా పాలిపోయి కృషించిపోతున్నావు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఇలా చెప్పాడు, తండ్రి, యుధిష్ఠిరుని గృహంలో స్నాతకులై మహాత్ములైన విప్రులు 10,000 మంది ప్రతిదినము బంగారు పాళంలో భోజనం చేస్తున్నారు. దివ్య పుష్ప ఫలాలతో శోభిల్లుతున్నటువంటి ఆ సభను తిత్తిరి పక్షుల్లాగా చిత్రవర్ణాలతో కూడిన
గుర్రాలను, రకరకాల వస్తువులను చూసి శత్రువులైనటువంటి పాండవుల యొక్క కుబేర సంపదను చూసి నేను నిరంతరం శోకిస్తున్నాను అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు అప్పుడు, యదీచ్ఛసి శ్రియం తాత యాదృశీ సా యుధిష్ఠిరే, యాదృశీ సా యుధిష్ఠిరే విశిష్టాం వా నరవ్యాఘ్ర శీలవాన్ భవపుత్రక, శీలవాన్ భవపుత్రక, శీలవాన్ భవపుత్రక. నాయనా, యుధిష్ఠిరుని వద్ద ఉన్నటువంటి లేదా అంతకంటే ఎక్కువైంది సంపదను పొందాలనుకుంటే శీలవంతుడివి కా. శీలేన హి త్రయో లోకాగ, శీలేన హి త్రయో లోకాగ శక్యాజేతుం న సంశయగ, శక్యాజేతుం న సంశయగ. నహి కించ దసాధ్యం వై లోకే శీలవతాం భవేత్, లోకే శీలవతాం భవేత్. శీలంతోనే ముల్లోకాలను జయించడం సాధ్యమవుతుంది, అందుకు సందేహం లేదు. లోకంలో శీలవంతునకు అసాధ్యమైనది ఏదీ లేదు. మాందాత ఒక్క రోజులోనూ, జనమేజయుడు 3 రోజుల్లోనూ, నభాగుడు 7 రోజుల్లోనూ రాజ్యాన్ని పొందారు. ఈ రాజులందరూ శీలవంతులు, దయాన్వితులు. కాబట్టే వారి గుణాలకు వశమైపోయి ఈ భూమి స్వయంగా వారి వద్దకు వచ్చింది అన్నాడు. ఏ శీలం చేత వారికి శీఘ్రంగా ఈ వసుంధర ప్రాప్తించిందో ఆ శీలం ఎలా లభిస్తుందో వినాలని ఉందని దుర్యోధనుడు అడిగాడు. ధృతరాష్ట్రుడు చెప్పాడు, భారత, శీలానికి సంబంధించి పూర్వం నారదుడు చెప్పిన ప్రాచీన ఇతిహాసాన్ని ఈ విషయంలో పెద్దలు చెబుతూ ఉంటారు. శీలాన్ని ఆశ్రయించుకున్న దైత్యరాజు ప్రహ్లాదుడు మహాత్ముడైన మహేంద్రుని యొక్క రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. అంతేకాదు ముల్లోకాలను వశపరుచుకున్నాడు. అప్పుడు మహాప్రాజ్ఞుడైన ఇంద్రుడు చేతులు జోడించి బృహస్పతిని సమీపించి, నాకు శ్రేయస్కరమైనది తెలుసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు భగవంతుడైన బృహస్పతి ఇంద్రునికి నిశ్రేయస్కరమైనటువంటి పరమజ్ఞానాన్ని ఉపదేశించాడు. ఇదే శ్రేయస్సు అని మాత్రమే బృహస్పతి చెప్పాడు. ఇంద్రుడు దానికంటే విశేషం ఏముంది అని మళ్ళీ అడిగాడు. బృహస్పతి చెప్పాడు, నాయనా సురోత్తమ, ఇంతకంటే కూడా గొప్ప విశేషమైన జ్ఞానం మహాత్ముడైన శుక్రాచార్యునికి ఉంది. నీవు అక్కడికి వెళ్ళు, నీకు శుభమవుగాక. అతని వద్దకు వెళ్ళి మళ్ళీ ఆ జ్ఞానాన్ని పొందు. ఆ పరమ తేజస్శాలి మహాతపస్వి అయినటువంటి ఇంద్రుడు తనకు శ్రేయస్సు కలిగించేటువంటి జ్ఞానాన్ని ప్రీతితో భార్గవుడి నుండి తిరిగి పొందాడు. మహాత్ముడైన భార్గవుడు అతనికి ఉపదేశించి అనుమతినివ్వగా ఇంద్రుడు ఇంతకంటే విశేషమైన శ్రేయస్సు ఉందా అని మళ్ళీ శుక్రాచార్యుని అడిగాడట. సర్వజ్ఞుడైనటువంటి భార్గవుడు ఆ మహాత్ముడైన ప్రహ్లాదునికి విశేషమైన జ్ఞానం ఉంది అని చెప్పాడు. అది విని అతడు సంతోషించాడు. అనంతరం మేధావైనటువంటి ఇంద్రుడు బ్రాహ్మణునిలా మారి ప్రహ్లాదుని వద్దకు వెళ్ళి శ్రేయస్సు ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నాను అని అడిగాడు. అక్కడ ప్రహ్లాదుడు ఆ విప్రునితో చెప్పాడు, ద్విజోత్తమ, త్రైలోక్య రాజ్యాన్ని ఏలుతుండటం వలన సమయం లేదు కనుక నీకు ఉపదేశించలేను అన్నాడు. రాజా, మీకు ఎప్పుడు సమయం ఉంటుందో అప్పుడే నేను సర్వోత్తమమైనటువంటి ఆచరణీయమైనటువంటి ధర్మాన్ని ఉపదేశంగా పొందాలనుకుంటున్నాను అన్నాడు ఇంద్రుడు. రాజైన ప్రహ్లాదుడు ఆ బ్రాహ్మణునికి సరే అని చెప్పి ఒక శుభకాలంలో జ్ఞానతత్వాన్ని అనుగ్రహించాడు. ఇంద్రబ్రాహ్మణుడు కూడా అతని పట్ల యథాయోగ్యంగా పరమోత్కృష్టమైనటువంటి గురుభక్తిని ఆచరించాడు. అతని మనసుకు నచ్చేలా అన్ని రకాలుగా అతడిని సేవించాడు. బ్రాహ్మణుడు అనేక పర్యాయాలు నీకు అత్యుత్తమమైనటువంటి త్రైలోక్య రాజ్యం ఎలా లభించింది, అది నాకు చెప్పు అని అడిగాడు. మహారాజా, అప్పుడు ప్రహ్లాదుడు బ్రాహ్మణునికి ఇలా చెప్పాడు, నేను రాజును అనేటువంటి గర్వంతో
ఎప్పుడూ విప్రులను తూలనాడను. వారు నాకు శుక్రనీతిని ఉపదేశిస్తున్నప్పుడు నేను సంయమనంతో వారి మాటలు వింటాను. అంటే నిదానంతో, శాంతితో నేను వింటాను. సంయమనం, వారి ఆజ్ఞలను శిరసా వహిస్తాను. ధర్మాత్మానం జితక్రోధం, ధర్మాత్మానం జితక్రోధం, నియతం సంయతేంద్రియం, నియతం సంయతేంద్రియం. సమాసించంతి శాస్తారః, సమాసించంతి శాస్తారః, క్షౌద్రం మద్వివ మక్షికాః, క్షౌద్రం మద్వివ మక్షికాః. ఆ బ్రాహ్మణులు విశ్వసించి నాకు నీతిని ఉపదేశిస్తూ ఎప్పుడూ నన్ను సంయమనంతో ఉంచేవారు. నేనెప్పుడు సంయమనంతో ఉండే యథాశక్తి శుక్రాచార్యుడు చెప్పినటువంటి నీతి మార్గాన్ని నేను అనుసరించి నడుచుకుంటూ బ్రాహ్మణులను సేవిస్తూ ఎవరిలోనూ దోషాలు వెంచక ధర్మంలోనే మనసును లగ్నం చేశాను. క్రోధాన్ని జయించి ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నాను. అందువలన తేనెటీగలు తేనె పట్టును మకరందంతో తడిపినట్లుగా ఉపదేశించిన విప్రులందరూ శాస్త్రంలోనే అమృతవాక్కులతో నన్ను తడిపివేశారు. నేను వారి నీతి విద్యల రసాన్ని ఆస్వాదించాను. చంద్రుడు నక్షత్రాల మీద ఆధిపత్యం పొందినట్లుగా నేను నా జాతి వారిని శాసించగలిగాను. బ్రాహ్మణుని నోళ్లలో ఉండే శుక్రాచార్యుని నీతి వాక్యాలు ఈ భూమికి అమృతమే అయ్యాయి. అది సర్వోత్తమమైన నేత్రం. రాజు దానిని విని దానిని అనుసరించి నడుచుకోవాలి. ఇది శ్రేయస్సు అని ప్రహ్లాదుడు ఇంద్రబ్రాహ్మణునికి చెప్పాడు. ఆ తర్వాత కూడా అతనికి శుశ్రూష చేయడం వల్ల దైత్యరాజు అయిన ప్రహ్లాదుడు అతనికి ఇలా చెప్పాడు: ద్విజోత్తమ, నీవు చేసిన యథోచితమైన ఈ గురుసేవకు నేను సంతుష్టుడయ్యాను. నీకు శుభముగాక. వరం కోరుకో, ఇస్తాను. ఇందులో సందేహం లేదు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు దైత్యరాజులతో, మీరు నా కోరికను సంపూర్ణంగా నెరవేర్చారు అన్నాడు. ఇది విని ప్రహ్లాదుడు మరింతగా సంతోషించి, ఏదైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు, రాజా, నీవు నిజంగా ప్రసన్నుడు అయితే, నాకు ప్రీతిని కలుగజేయదలుచుకుంటే నీ శీలాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇదే నాకు కావలసిన వరం అన్నాడు. అది విని దైత్యేంద్రుడు సంతోషించాడు. కానీ అతనికి మనసులో గొప్ప భయం కలిగింది. బ్రాహ్మణుడు వరం అడిగాక ఇతడు ఎవరో సాధారణ తేజస్సు కలవాడు కాడు అని ఆలోచించసాగాడు. ఎందుకంటే అటువంటి వరం అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు విస్మయంతో, అలాగే అగుగాక అని అన్నాడు. ఆ విప్రునికి వరం ఇచ్చి అతడు దుఃఖితుడయ్యాడు కూడా. మహారాజా, వరం ఇచ్చిన తర్వాత విప్రుడు వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రహ్లాదునికి ఎంతో చింత కలిగింది. ఏం చేయాలి అని ఒక నిశ్చయానికి రాలేకపోయాడు. అతడు ఇలా చింతిస్తూ ఉండగానే ఒక గొప్ప కాంతి తేజస్సు మూర్తీభవించినట్లుగా నీడ రూపంలో అప్పుడు అతని శరీరాన్ని వదిలి బయటకు వచ్చేసింది. శీలం. ప్రహ్లాదుడు ఆ గొప్ప ఆకారాన్ని చూసి, ఎవరు నీవని దాన్ని అడిగాడు. అప్పుడది, ప్రత్యాహతం తు శీలోస్మి, ప్రత్యాహతం తు శీలోస్మి, త్యక్తో గచ్చామ్యహం త్వయా, త్యక్తో గచ్చామ్యహం త్వయా. తిరస్కరించబడిన శీలాన్ని నేను, నీవు నన్ను విడిచేశావు, నేను వెళ్ళిపోతున్నాను. రాజా, నీ వద్ద శిష్యునిగా చేరి నీ దగ్గరే సర్వదా సావధాన చిత్తుడై ఉన్న ఆ అనిందితుడైనటువంటి ద్విజోత్తముని యందు నివసిస్తానంది. ఇలా చెప్పి ఆ అదృశ్యమై ఇంద్రుని శరీరంలో ప్రవేశించింది ఆ శీలం. ఆ తేజస్సు వెళ్ళిపోయాక అటువంటి రూపమే మరొకటి అతని శరీరం నుండి బయటకు వచ్చింది. నీవెవరు అని అడిగాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాద, దైత్యేంద్ర, నన్ను ధర్మనిగా తెలుసుకో. ఈ ద్విజోత్తముని వద్దకు వెళుతున్నాను. ఆ ద్విజోత్తమునెత్తుకు శీలం ఎక్కడుంటుందో నేను అక్కడే ఉంటాను అని సమాధానం చెప్పింది. మహారాజా, అనంతరం ప్రకాశిస్తున్న మరొక తేజస్సు
మహాత్ముడైన ప్రహ్లాదుని శరీరం నుండి వెలువడింది. నీవెవరు అని అడిగితే ఆ మహా తేజస్సు అతనికి, అసురేంద్ర, నేను సత్యాన్ని, ఇప్పుడు నేను ధర్మాన్ని వెన్నంటి వెళుతున్నానని చెప్పింది. సత్యం వెళ్ళిన తరువాత మరొక మహాపురుషుడు అతని నుండి వెలువడ్డాడు. ఆ మహాబలుని ప్రశ్నించగా అతడు, ప్రహ్లాద, నన్ను సదాచారం అని తెలుసుకో, సత్యం ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పాడు. అతడు వెళ్ళిపోగానే అతని శరీరం నుండి మహాశబ్దం చేస్తూ ఒక పురుషుడు వెలుపలికి వచ్చాడు. అతన్ని అడిగితే, నన్ను బలం అని తెలుసుకో, ఇక్కడ సదాచారం ఉంటుందో అక్కడ నేను ఉంటాను అని చెప్పాడు. రాజా, ఇలా చెప్పి సదాచారం వెనుకనే బలం బయలుదేరింది. తర్వాత కాంతిమతి అయినటువంటి ఒక దేవి అతని శరీరం నుండి వెలుపలికి వచ్చింది. దైత్యేంద్రుడు ఆమెను, నీవెవరు అని అడిగాడు. తాను సంపదను అని ఆమె చెప్పింది. సత్యపరాక్రముడా, నేను స్వయంగా నీ యందు నివసిస్తున్నాను, కానీ నీవు నన్ను వదిలివేస్తావు కాబట్టి వెళ్ళిపోతున్నాను. నేను బలాన్ని అనుసరించి ఉంటానని చెప్పింది. అప్పుడు మహాత్ముడైన ప్రహ్లాదుడి భయం కలిగింది. అతడు మళ్ళీ, కమలాలయ, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? నువ్వు సత్యవ్రతురాలివి, దేవివి, లోకానికి పరమేశ్వరివి. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఎవరు అని అడిగాడు. లక్ష్మీదేవి చెప్పింది, నీవు విద్యలు ఉపదేశించిన ఆ బ్రహ్మచారి ఇంద్రుడు. ప్రభు, ముల్లోకాలకు నీవు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని అతడు అపహరించాడు. ధర్మజ్ఞుడా, శీలం చేతనే నీవు ముల్లోకాలను గెలవగలిగావు. ప్రభు, అది తెలుసుకున్న ఇంద్రుడు నీ శీలాన్ని హరించాడు. ధర్మ సత్యం తథావృత్తం, ధర్మ సత్యం తథావృత్తం, బలం చైవ తథాప్యహం, బలం చైవ తథాప్యహం. శీలమూల మహాప్రాజ్ఞ, శీలమూల మహాప్రాజ్ఞ, సదా నాస్త్యత్ర సంశయః. మహాప్రాజ్ఞుడా, ధర్మము, సత్యము, సదాచారము, బలం అనే వాటిలో నాకు కూడా ఎల్లప్పుడూ శీలమే మూలం, ఇందులో సందేహం లేదు అని చెప్పింది. ఇలా చెప్పి సంపద, శీలము మొదలైన సద్గుణాలన్నీ ఇంద్రుని వద్దకు వెళ్ళిపోయాయి. యుధిష్ఠిర, దుర్యోధనుడు తిరిగి తన తండ్రిని ఇలా అడిగాడు. శీలం యొక్క తత్వాన్ని తెలుసుకోవాలని ఉంది, శీలాన్ని పొందే ఉపాయం కూడా నాకు చెప్పు అని అడిగాడు. ధృతరాష్ట్రుడు చెప్పాడు, సర్వేశ్వర, మహాత్ముడైనటువంటి ప్రహ్లాదుడు పూర్వమే శీల స్వరూపాన్ని, దాన్ని పొందేటువంటి ఉపాయాన్ని కూడా చెప్పాడు. శీలాన్ని పొందే ఉపాయాన్ని సంక్షిప్తంగా చెప్తున్నాడు, శ్రద్ధగా విను. మళ్ళీ పోయినటువంటి శీలం పొందేది ఎట్లా? అద్రోహ సర్వభూతేషు, అద్రోహ సర్వభూతేషు, కర్మణా మనసా గిర, కర్మణా మనసా గిర, అనుగ్రహశ్చ దానంచ, శీలమేతత్ ప్రశస్యతే, శీలమేతత్ ప్రశస్యతే. చూశారు కదా, శీలం లేకపోతే అన్నీ పోతాయని. శీలం అత్యంత ముఖ్యమైనది, ఫౌండేషన్. మళ్ళీ ఆయన పోయిన తర్వాత శీలం మళ్ళీ పొందేది ఎట్లా? మళ్ళీ చెప్తున్నారు, కర్మ చేత కానీ, మనసు చేత కానీ, వాక్కు చేత కానీ ఏ ప్రాణికి ద్రోహం చేయకపోవడం, అందరి పట్ల దయ కలిగి ఉండటం, దానం చేయటం శీలమవుతుంది. దీనిని అందరూ కొనియాడుతూ ఉంటారు. యదన్యేషాం హితం న స్యాత్, యదన్యేషాం హితం న స్యాత్, ఆత్మనః కర్మ పౌరుషం, ఆత్మనః కర్మ పౌరుషం, అపత్రపేతవాగేన, అపత్రపేతవాగేన, న తత్కుర్యాత్ కథంచన, న తత్కుర్యాత్ కథంచన. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.